నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సందర్శకుల పాలిట మృత్యువుగా ఏయూ ఎగ్జిబిషన్ వన్యప్రాణుల సంరక్షణ చట్టం వీరికి చుట్టం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు విశాఖ కలెక్టర్ మల్లికార్జున్ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వెల్లడి బహుజనుల స్వరపేటిక ద్వారా అంబేద్కర్ ఆశయాలను సాధించాలి మీడియా సామాజిక న్యాయం అంశం సదస్సులో వక్తలు పిలుపు అప్పన్న జలవిహారం శోభాయమానంగా తెప్ప తిరునాళ్ల ఉత్సవం ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ బీచ్ రోడ్ లో పోలీస్ మెస్ వెనుక భాగాన ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ కొంతమందికి గుత్తాధిపత్యంగా మారింది ప్రతి ఏటా ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది కేవలం నామమాత్రపు రుసుము తీసుకుని ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉంటారు దానికి ఏయూ గ్రౌండ్స్ అద్దెకు ఇవ్వడం వెనుక ఏయూలో కీలక పదవిలో ఉన్న వ్యక్తికి ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఒకే సామాజిక వర్గం కావడంతో ప్రతి ఏటా కేటాయిస్తున్నారని తెలిసింది నియమ నిబంధనలు కానీ ఎగ్జిబిషన్లో పిల్లలు పెద్దలు తిరిగాడే జాయింట్ వీల్ తదితర వాటి పట్ల నిర్లక్ష్యంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు కేవలం ఫైర్ అండ్ సేఫ్టీని నామమాత్రంగా పర్మిషన్లు తెచ్చుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లుగా పరిస్థితులు తారాసపడుతున్నాయి ఎగ్జిబిషన్లో పొరపాటున ప్రమాదం సంభవిస్తే అందులో తిలకించడానికి వచ్చే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ఎగ్జిబిషన్కు వచ్చే సందర్శకుల రక్షణకు యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం ఒక్కోసారి సంవత్సరంలో 2 సార్లు కూడా ఇక్కడ వివిధ రకాల ఎగ్జిబిషన్లు నిర్వాహకుడు నిర్వహిస్తూ ఉంటాడు కేవలం నామమాత్రపు రుసుము తీసుకొని గ్రౌండ్ ఇవ్వడం వెనుక కులం బాగా పనిచేస్తుందని ఏయూ సిబ్బంది పేర్కొనడం గమనార్హం ఇందులో ఉపయోగించే వివిధ రకాల పక్షులు అక్వేరియంలో ప్రదర్శిస్తున్న రకరకాల చేపలు చూపురులకు వినోదం కలిగిస్తున్న వాటికి మాత్రం రక్షణ కరువే ఎగ్జిబిషన్లో ప్రదర్శించే స్టాల్స్ వారిని కూడా పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ వారు గగ్గోలు పెడుతున్నారు ప్రతిసారి అద్దెలు విపరీతంగా పెంచేస్తున్నారని లాభం కన్నా నష్టమే ఎక్కువని వారు వాపోతున్నారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ చాలా చౌకగా తీసుకుని దాదాపుగా 2-3 నెలలు ఎగ్జిబిషన్ నిర్వహిస్తుంటాడని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే తమ స్టాల్స్ను ఖాళీ చేయిస్తుంటాడని ఎగ్జిబిషన్ నిర్వాహకుడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏయూ అధికారులు కూడా అతనికే వత్తాసు పలుకుతూ ఉంటారని వాపోయారు ఎగ్జిబిషన్స్లో తెచ్చే ఈ యొక్క జంతువులన్నింటినీ కూడా వాళ్ళు సక్రమమైన పద్ధతుల్లో వన్యప్రాణి సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో వాటిని పోషిస్తున్నారా లేదా అన్నది మొట్టమొదటి ప్రశ్న రెండోది ఏంటంటే అసలు మున్సిపాలిటీ వాళ్ళు వాటి యొక్క వ్యర్థాలని బయట ఎలా మేనేజ్ చేస్తున్నారు ఆ జంతువుల యొక్క వ్యర్థాలు చాలా హానికరం ఉంటాయి కొన్ని వాటి పరిశుద్ధత వాటి చుట్టూతా శుభ్రం కోసం మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అలాగే మూడోది మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఉన్నారో వీళ్ళు ఆ జంతువుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ధోరణి మనకు కనపడుతుంది అందుకనే ఇప్పుడు ఈ చర్చ అనేది ఎందుకని అంటే ప్రస్తుతం నెలల తరబడి ఒకే ఎగ్జిబిషన్ని ఒకే చేపని తీసుకొచ్చి నెలల తరబడి ఇక్కడ తొట్టిల్లో ఉంచడం నెలల తరబడి ఆ పాముల్ని వాటి యొక్క సహజ స్థితికి దూరంగా తీసుకురావడం అనేది ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది దాని పట్ల ఏవైతే సంస్థలు శాఖలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి అవి చర్యలు తీసుకోవట్లేదనేది ఇప్పుడు ప్రముఖంగా వినపడుతున్న మాట ఇక్కడికి వస్తున్న అందరూ చెప్తున్న మాటే అవి ఎందుకంటే ఆ జంతువులు కూడా ఇంతకు ముందు ఉన్నంత హుషారుగా ఇప్పుడు ఉండట్లేదు చాలా నీరసంగా ఉంటున్నాయి వాటికి సరైన ఆహారం పెడుతున్నారా అలాగే రెండోది వాటిని మార్చాలి
వాటిని వాటి యొక్క సహజ స్థితికి పంపించాలి. సముద్రం నుంచి తెచ్చిన దాన్ని సముద్రంలో వదిలిపెట్టాలి, అడవిలోంచి తెచ్చిన దాన్ని అడవిలో కొంతకాలం వదిలిపెట్టాలి. కావాలంటే వాళ్ళు మళ్ళీ కొత్త వాటిని తీసుకురావాలి. అంతే తప్ప ఒకే దాన్ని తీసుకొచ్చి అలా ఉంచేయడం వల్ల అది మరింత హింసకు గురవుతున్నది. అది చాలా వేదనాభరితంగా ఉంది, చూసేవాళ్ళకు కూడా కష్టంగానే ఉంది. అవి చాలా అంటే వాటి యొక్క సహజ శోభ మిస్ అయింది వాటిలో. ఇందుకోసమే నేను ఈ ప్రశ్న లేవనెత్తింది. ఈ ప్రశ్నకి చర్చ కూడా అందుకనే జరుగుతున్నది. వాళ్ళు మరింత సౌకర్యవంతంగా జీవులను ఉంచగలిగేలాగా వాళ్ళు వ్యాపార దృక్పథాన్ని విడిచిపెట్టి సరైన పద్ధతిలో వాటిని పోషించడం అనేది చాలా అవసరం, పరిరక్షించడం అనేది అవసరం. అలాగే మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, ఈ పర్యావరణంలో ఉన్న జంతువులన్నింటినీ కూడా రక్షించడానికి ప్రత్యేకంగా మనకి వన్య సంరక్షణ చట్టం ఉన్నది, వన్య సంరక్షణ సంస్థ కూడా ఉన్నది. ఆ సంస్థ తాలూకు మనుషులు నిరంతరం రెగ్యులర్గా దాన్ని విజిట్ చేసి వీళ్ళంతా కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనే ఒక ఇది కంటిన్యూగా జరిగితే మరింత బాగుంటుంది. ఆ జంతువులన్నీ కూడా మనకి విజ్ఞానాన్ని ఇచ్చేందుకు తెచ్చినా సరే అవి బాధపడకుండా ఉంటాయి. ఈ విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పుష్య బహుళ అమావాస్య సాయం సంధ్య వేళ సింహాద్రినాథుని తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పారు. అనంతరం మెట్ల మార్గంలో కొండ దిగువన వరాహ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే సర్వాంగ సుందరంగా అలంకరించి హంసవాహనంపై వేణుగోపాల స్వామి అలంకరణంలో ఉన్న వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉభయ దేవేరులతో ఆశీస్సులను గావించి పుష్కరిణిలో గుడి చుట్టూ 3 సార్లు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణ నడుమ విహరింపజేశారు. పుష్కరిణి మధ్యలో ఉన్న మండపంలో స్వామిని ఆశీనులు గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు తిరుగు వచ్చినప్పుడు భక్తుల హరినామ స్మరణలతో పుష్కరిణి ప్రాంతం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం బోర్డు మెంబర్స్ ఈవో శ్రీనివాసమూర్తి, ఏఈఓ భ్రమరాంబ, వేద పండితులు పాల్గొన్నారు. విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఎక్కడికక్కడ రహదారుల విస్తరణతో పాటుగా రద్దీ ఉండే మార్గాలకు ప్రత్యామ్నాయ రహదారులు ఎంపిక చేస్తున్నామన్నారు. నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బందికి నూతనంగా సమకూర్చిన 32 ద్విచక్ర వాహనాలు, ఓ క్రేన్, ఇతర పరికరాలను ఆయన ప్రారంభించారు. సిఎస్ఆర్ నిధులు 57 లక్షల రూపాయలతో సమకూర్చిన ద్విచక్ర వాహనాలు, ఇతర సామాగ్రిని పోలీస్ శాఖకు అప్పగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సిపి రవిశంకర్, జేసీపీ ఫకీరప్ప, ఏఎన్ఎంఎస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ సంస్థ డైరెక్టర్ రవీంద్రనాథ్, విశ్రాంత పోలీస్ అధికారి టిఎస్ఆర్ ప్రసాద్, హెచ్ఎంఎం డిఎస్ వర్మ, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఇనిషియేటివ్ చాలా బాగా ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ వెరీ ఇన్నోవేటివ్గా అలాగే ఎడ్యుకేటివ్గా కూడా ఉంది. సో సార్ చెప్పినట్టు కూడా బేసిక్గా మనకి అంటే 2022 ఆ ప్రాంతంలో ఐ థింక్ యాక్సిడెంట్లు ఒక సంఖ్య ఉంటే 23లో బై ఫార్చునేట్లీ విత్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్, అంటే ట్రాఫిక్ పోలీస్ సహాయంతో అలాగే మనం చేసిన అన్ని ఎఫర్ట్స్ సహాయంతో ఆల్మోస్ట్ మనము ఐ థింక్ మనకి యాక్సిడెంట్స్ కానీ లేదంటే క్యాజువాలిటీస్ ఐ మీన్ డెత్ క్యాజువాలిటీస్ కానీ చాలా తగ్గించుకోగలిగాము. సో ఇన్ఫ్యాక్ట్ మనకి లాస్ట్ ఇయర్ మనకి ఐ థింక్ ఒక లెటర్ కూడా డీజీపీ సార్ నుంచి కూడా వచ్చింది సార్, ఇఫ్ యూ రిమెంబర్. సో ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ లేదంటే ఫెటాలిటీస్ కానీ విశాఖపట్నం రికార్డ్ చేశాం సార్, విత్ ఎవ్రీ వన్స్ సపోర్ట్ సార్. బేసిక్గా ఇది మనము ఎవ్రీ 2 monthsకి ఒకసారి మనకు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఒకటి ఉంది. ఇందులో కొత్తగా ఐలాండ్స్ దెన్ ట్రాఫిక్ సిగ్నల్స్ జంక్షన్స్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సుమారుగా ఐ థింక్ మొత్తం 30 crores ఇంతవరకు ఎఫర్ట్స్ పెట్టి అన్ని రకాల వర్కులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. ఇది కాకుండా కూడా ఇంకా కొన్ని అయితే మనకి బేసిక్గా సివిల్ పోలీసు, తర్వాత ట్రాఫిక్ పోలీసు, అలాగే మనకి రోడ్ ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు, దెన్ జీవీఎంసీ, ఆర్ఎన్బి, అలాగే నేషనల్ హైవేసు,
కోడికత్తి కేసులో అరెస్ట్ అయిన జనుపల్లి శ్రీనివాస్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. అనేక పిటిషన్లు వాదనల అనంతరం హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాలను దళిత సంఘాల నాయకులు విశాఖపట్నం ఎన్వీఏ కోర్టులో సమర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాది, విశాఖ దళిత సంఘాల విధసం ఐక్య వేదిక సభ్యులు తదితరులు శ్రీనివాస్ను ఆయన తండ్రికి అప్పగించారు. ఇకపై ఎటువంటి కుట్రలు జరగకుండా అడ్డుకుంటామని దళిత సంఘాల నాయకులు నినాదాలు చేశారు. ఈ కేసు కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తామని న్యాయవాది తెలిపారు. జనపల్లి శ్రీనివాసరావు వకాలత్నామా ఇచ్చేటప్పుడు జైల్లో ఉన్న హయ్యర్ అథారిటీ కూడా అతనికి అష్యూరెన్స్ ఇచ్చారు. నువ్వు మంచి లాయర్ని నిర్ణయించుకున్నావు శ్రీనివాసు, వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్. దీంట్లో స్పెషల్ రాహుల్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జైలరు, దీంట్లో డిఎస్పీ వెంకటేశ్వర్ల గారు అండ్ జైలర్ మహేష్ గారు అండ్ మధుబాబు గారు కూడా ఒక చిన్న బాబులాగా అతను జైల్లో చూశారు. ఎప్పుడు ఏది ఇది చేయలేదు. ఆయన మొన్న నిరాహార దీక్ష 1 వీక్ చేస్తే కూడా అసలు జైల్లో ఎప్పుడు అలౌ చేయరు. కానీ ఇతని సిచ్యువేషన్కి వాళ్ళు ఏమంటారు సానుభూతి ఉండి సింపతిగా ఉండి దాన్ని కూడా కంటిన్యూస్ చేయడానికి వారు పర్మిషన్ ఇచ్చారు. దానికి కూడా మనము హ్యాట్సప్ చేస్తాం. దానికి కూడా మన ధన్యవాదాలు. నీజీ షోటోకాన్ ఓపెన్ కరాటే పోటీలు పోర్ట్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ నేటి సమాజంలో ధైర్యంగా ఉండాలంటే కరాటే క్రీడలు తప్పక నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా మహిళలు ఇందులో ప్రవేశం పొందాలని కోరారు. అనంతరం సుమన్ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, దాడి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్, విశ్వనాథ గ్రూప్ సంస్థల చైర్మన్ బొడ్డేటి కాశీ విశ్వనాథం, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, టోర్నీ నిర్వాహకులు ఎస్పీఎండి నాయుడు, కేవీఎస్ఎస్ఎస్ రావు, కె వంశీ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో ఉన్నాను. ఇది నిజీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ అండ్ నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఇద్దరు కలిసి జాయింట్గా చేస్తున్న టోర్నమెంట్ 3 డేస్కి ఈరోజు, రేపు, ఎల్లుండి. సో నేషనల్ రేపు చాలామంది వస్తున్నారు. ఈరోజు జస్ట్ ఇది ఓపెనింగ్ సెరమనీ. సో మార్షల్ ఆర్ట్స్ విషయంలో మీకు అందరికీ తెలిసి విశాఖపట్నం రెగ్యులర్గా నేను వస్తున్నాను. రెగ్యులర్గా వాళ్ళు కూడా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. మంచి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. సో కరాటే ఇంప్రూవ్మెంట్ కోసం మరి దీంట్లో మీకు ఇంతకుముందు అయితే ఇంటర్నేషనల్ కానీ ఏషియన్ కానీ ఇవన్నీ టోర్నమెంట్స్ చేసాం. మరి ముఖ్యంగా ఎక్స్ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ గారు ఆయన లీడర్షిప్లో చేసాం. సో ఇప్పుడు అదే స్పిరిట్తో ఏంటంటే మేము కంటిన్యూ చేస్తాం. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేది మహిళలకి అది రీచ్ అవ్వాలి. మహిళలు దీని అర్థం ఏంటో తెలుసుకొని, ఎందుకంటే ఈరోజు మన దేశంలో మొత్తానికి ఏంటంటే మహిళలకి రక్షణ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ సెంటర్లో ఎవరు మారినా మహిళలకు జరగాల్సిన అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళలకు జరగాల్సిన రేపు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు వస్తారు, దాని గురించి ఎవరు పట్టించుకుంటారో తెలియదు. కానీ అక్కడ ఎవరో ఒక ప్రాణం అక్కడ బలి అవుతూనే ఉంది. సో మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేసి ప్రయోజనం కాదు. మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో కనుక మహిళలు ఉంటే మీరు వేరే అన్ని నేర్పించండి. అంటే పెయింటింగ్, డాన్సింగ్, మ్యూజిక్. జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గ మహిళలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సగభాగంగా ఉన్న మహిళలు అందరికీ జనసేన పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. డ్వాక్రా రుణాల పేరుతో మహిళల ఖాతాల్లో డబ్బులను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, 0 వడ్డీ పేరుతో మొత్తానికి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళలను కేవలం ఓటర్లుగానే ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తుందని, జనసేన పార్టీలో మాత్రం మహిళలకు గౌరవం ఇస్తామని అన్నారు. రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వంతో రాష్ట్ర భవిష్యత్తు మారబోతుందని తెలిపారు. కార్యక్రమంలో గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి, మురళీదేవి, మాక శాలిని, లంకా లత, కరణం కళావతి తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ కాంతాతర్ ఆధ్వర్యంలో భారీగా మహిళా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేయాలని, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెంచినటువంటి మద్యం ధరలు కానీ, అలాగే చెత్త పన్నులు వేయడం కానీ, అలాగే ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచడం కానీ, పెట్రోల్ ధరలు పెంచడం కానీ, ఇటువంటి సమస్యలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించడం కాకుండా రాబోయే రోజుల్లో గాజు గ్లాస్ గుర్తు కొట్టేసి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడంలో మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పేసి వారంతా కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు గారు, అలాగే జ్యోతిరెడ్డి గారు, మాక శాలిని గారు ఉన్నటువంటి మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది.
జనసేన పార్టీని గెలిపించుకోవడమే మంచి ఉద్దేశంగా ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉద్దేశం తెలియజేయడం. విశాఖ కలెక్టర్ మల్లికార్జున వైసీపీ తొత్తుగా పనిచేస్తున్నారని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ మల్లికార్జున్ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దస్పల్లా హైగ్రీవా భూములు అధికార పార్టీ నేతల పరమయ్యాయని, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా VMRDA మాస్టర్ ప్లాన్ మార్పు జరిగిందన్నారు. రామానాయుడు స్టూడియోలో ఇళ్ల కోసం లేఅవుట్ వేశారని, టీడీపీ సానుభూతి పరుల ఓట్లను ఇష్టానుసారంగా తొలగింపు జరిగిందని ఆరోపించారు. ఫామ్ 7 పెట్టేందుకు 149 వ్యక్తులు పనిచేశారని, కొత్త ఓట్లతో డబుల్ ఎంట్రీలు జరిగాయని చెప్పారు. దొంగ ఓట్లను ఇష్టానుసారంగా చేర్చారని అన్నారు. ఒకే బూత్లో డూప్లికేట్ ఎపిక్ నెంబర్లు ఎంట్రీ చేశారని, కలెక్టర్కు తాను ఎమ్మెల్యే గణబాబు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. వైసీపీ నేతలు చెప్పినట్లుగా కలెక్టర్ మల్లికార్జున పనిచేయడం వల్ల ఇవన్నీ జరిగాయన్నారు. మల్లికార్జున గారు ఓటరు జాబితాలపై అన్ని నియోజకవర్గాల్లో అవకతవకలే కాకుండా విశాఖ నగరంలో అనేక భూ కుంభకోణాలకు కూడా ఈయన కారకుడు మీ అందరికీ తెలుసు. అందుకని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తొత్తుగా ప్రవర్తించడం వలన ఆయన్ని ఎన్నికల విధుల నుంచి ఎంక్వైరీ చేసి తప్పించాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి నిన్ననే, అదే రకంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి మీనా గారికి కూడా లెటర్ పెడతాం జరిగింది. దానికి ఉదాహరణగా విశాఖ నగరంలో దస్పల్లా భూముల విషయంలో కానీ, అలాగే హైగ్రీవా విషయంలో కానీ, అలాగే మాస్టర్ ప్లాను అనేక ప్రాంతాల్లో VMRDAలో రూపొందించలేదు. విజయసాయి రెడ్డి గారి ఆఫీసులో ఈ మాస్టర్ ప్లాను రూపొందించడం జరిగిందని గతంలో నేను అనేక మార్లు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారే గత 2 సంవత్సరాల నుంచి ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించే సమయంలో VMRDA కమిషనర్ గారు కూడా ఈయనే ఉండటం జరిగింది. దానికి ఉదాహరణ రామానాయుడు స్టూడియో. నేను సుప్రీంకోర్టుని ఆశ్రయించి వాళ్ళు ప్లాట్లు వేసుకుని అమ్ముకోవటానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే మల్టీపర్పస్ జోను బీచ్ రోడ్డు అంతా మాస్టర్ ప్లాన్లో పెట్టారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాటిని కలెక్టర్ గారు, ఇప్పుడు కమిషనర్ అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జి VMRDAకి, ఈయన మాస్టర్ ప్లాన్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పినట్లుగా ఈయన ప్రవర్తించడం జరిగింది. అనకాపల్లి జిల్లా ప్రజల దగ్గరకు ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులు చొక్కా పట్టుకుని చెంపలు పగలగొట్టండి అని జనసేన నాయకుడు నాగేంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని అన్నారు. వైసీపీ ఒక బఫూన్ ప్రభుత్వం అని, వీరిపై వచ్చినంత ట్రోల్స్ ఎవరికీ రాలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రాష్ట్రంగా తయారు చేసింది అని నాగబాబు విమర్శించారు. గంజాయిలో స్థానిక మంత్రికి వాటాలు ఉన్నాయని విమర్శించారు. రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వంలో పథకాలకు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మీరు ఓట్లు వేసే ప్రతి ఓటు వేస్ట్ అవ్వదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా అద్భుతంగా మీ జీవితాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనసేన టీడీపీ అలయన్స్ లో ఉన్నది మనకు అత్యంత మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉన్నాడు. ఏ విధమైనటువంటి మిస్యూజ్ జరగకుండా ఆయన నిలబడతాడు మన కోసం. అలాగే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అవమానాలు గురయ్యారు, చాలా దారుణమైనటువంటి ట్రోలింగ్ గురయ్యారు. ఆయనకు కూడా చాలా కసి ఉంది. వాళ్ళు ఖచ్చితంగా మంచి పని చేద్దాం రాష్ట్రాన్ని. ఆయన కూడా పెద్ద వయసు వస్తుంది. ఆయన ఒకటే కోరిక, నేను నెక్స్ట్ టెరం వచ్చే లోపుగా నేను శాయశక్తి రాష్ట్రాన్ని జయించాలన్నట్టు మంచి ఆలోచించిన వ్యక్తి. దేశంలో తొలి పాత్రికేయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఏపీ జర్నలిజం కాలేజ్ డైరెక్టర్, కవి, రచయిత, విమర్శకులు సతీష్ చందర్ తెలిపారు. రామాటాకీస్ వద్ద అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో మీడియా సామాజిక న్యాయం అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ప్రసంగిస్తూ అణగారిన వర్గాలకు కూడా మాధ్యమాలు రావాలన్నారు.
తొలుత వార్తల ప్రచారం పురాణాల్లోని నారదుడని చెబుతూ ఉంటారని, వాస్తవానికి దండోరా వేసిన వారే తొలి వార్త ప్రచారకర్తలని తెలిపారు. దేశభక్తి అనేది బోర్డర్లో, రామభక్తిలో ఉందని మతోన్మాద పార్టీలు దేశమంతా ప్రచారం చేస్తున్నాయని, ప్రధాని మీడియా ఇదే చూపిస్తుందని, గురజాడ ఇప్పుడు వచ్చి ఉంటే వెనక్కి పంపేవారని అన్నారు. బహుజనులు స్వరపేటిక ద్వారా అంబేద్కర్ ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏయూ జర్నలిజం డిపార్ట్మెంట్ పూర్వ విభాగాధిపతి ప్రొఫెసర్ పి బాబివర్ధన్, లీడర్ సంపాదకులు వివి రమణమూర్తి, బొడ్డు కళ్యాణరామ్, జేవి ప్రభాకర్, ఏయూ ప్రొఫెసర్ పిడి సత్యపాల్, డాక్టర్ జికేడి ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే నిమ్న జాతులు ఉన్నారో, ఎవరైతే దోపిడికి గురవుతున్నారో, ఎవరైతే బానిసత్వంలో పగుతున్నారో వాళ్ళందరికీ పిడికిలి బిగించే ఒక అవకాశాన్ని అక్షరాయుధాల ద్వారా సాధించాలని చెప్పి ఆ మహనీయుడు ప్రారంభించిన పత్రిక నూతనాయి. అంబేద్కర్ ఇందాక మనం కళ్యాణరావు గారు చెప్పారు, గాంధీ కూడా ఆ రోజుల్లో పత్రికలు ప్రారంభించారు. ఇండియా, హరిజన్, రకరకాల పత్రికలు. బాలగంగాధర్ తిలక్ అక్కడిని ప్రారంభించారు. మన రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు, వీరందరూ సోకాళ్ళ సంస్కరణ కోసం వాళ్ళందరూ పనిచేస్తే, ఇక్కడ ఈయన హక్కుల సాధన కోసం, కార్మికుల కోసం ఒక పత్రిక, వ్యవసాయదారుల కోసం ఒక పత్రిక, మహిళల కోసం ఒక పత్రిక, ఇలా ప్రతి పత్రికకు ఒక స్పష్టమైన ఎజెండాతో అంబేద్కర్ పత్రికలు ప్రారంభించారు. ఆ పత్రికలు అది సిద్ధించింది అనుకున్నాను, ఆ లక్ష్యం సిద్ధించింది అనుకున్న తర్వాత వాటిని ఆపేశారు. ఎందుకంటే అవి ఇంకా ఉంటే దాన్ని వ్యాపారాత్మకంగా మార్చే అవకాశం ఉంది కనుక వాటిని ఏ లక్ష్యంతో ప్రారంభించారు ఆ లక్ష్య లక్షణాలు పుణికిపుచ్చుకుని ఆ పత్రికలు కొనసాగించి సాధించలేని విజయాలని యూట్యూబ్ మాధ్యమాలు సాధిస్తున్నాయి. అంగీకరించడానికి మనకు మనసు అంగీకరించట్లేదంతే. ఇంతకుముందు ఎవరు కూడా పాఠకుడు కానీ, శ్రోత కానీ, వీక్షకుడు కానీ మీడియా ముందు శిరస్సు వంచలేదు. కానీ ఇవాళ మనము యూట్యూబ్ని మన దీంట్లో చూస్తున్నాం. ఎవరైనా శిరస్సు వంచాల్సిందే, తల ఎత్తి చూడడం కుదరదు, తల వంచి చూడాల్సింది. అట్లా శిరస్సు వంచేట్టు చేస్తుంది. శిరస్సు పాఠకులదే కాదు, పాలకుల శిరస్సు కూడా వంచేట్టు యూట్యూబ్ మాధ్యమాలు చేయడం ఆశ్చర్యంగా. ఇవాళ 2 పాత్రలు తెలుగు రాష్ట్రాలలో హఠాత్తుగా బుల్లి తెర మీద, అంటే అరచేతులని తెర మీదకి వచ్చాయి. ఒక పాత్ర పేరు బర్రెలక్క, మరొక పాత్ర పేరు కుమారి ఆంటీ. ఈ 2 పేర్లు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చదువుకోకపోతే గొడ్లు కాసుకోవాల్సి వస్తుందిరా అనేవారు పూర్వం. బజాజ్ ఆటో నుంచి మరో కొత్త బైక్ లాంచ్ అయింది. బజాజ్ పల్సర్ N150 పేరుతో మార్కెట్లోకి వచ్చిన బైక్ను పాతగాజువాక షోరూంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకుంటి చందు విడుదల చేశారు. మొదటి కస్టమర్ కె విజయరాజుకు బైక్ తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతను ఆకర్షించేలా బజాజ్ యాజమాన్యం సరికొత్త బైక్లను మార్కెట్లోకి విడుదల చేయడం శుభపరిమాణమని తెలిపారు. గాజువాక ప్రాంతం వ్యాపార వాణిజ్య రంగాల్లో దూసుకుపోతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయన్నారు. ఈ ఏరియా సేల్స్ మేనేజర్ బి చంద్రశేఖర్, జనరల్ మేనేజర్ వి అప్పారావు, బ్రాంచ్ మేనేజర్ కె సురేష్, ఏజీఎం సర్వీస్ కె శంకర్రావులు మాట్లాడుతూ బైక్ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. N150, N160 బజాజ్ బైక్స్ లేటెస్ట్ 2024 మోడల్స్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క బజాజ్ షోరూమ్ నిర్వాహకులకి, వరుణ్ మోటార్స్ వారికి, వరుణ్ బజాజ్ బైక్ షోరూమ్ వాళ్ళకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అలాగే దాంట్లో పనిచేస్తున్న స్టాఫ్కి ఈ యొక్క సంస్థను మరి ఎంత విజయవంతంగా రన్ చేయడంలో మరి అందరూ కూడా ఎంతో కష్టపడి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో పనిచేస్తున్న మేనేజ్మెంట్ దగ్గర నుంచి మొత్తం ప్రతి ఒక్కరికి, కింది స్థాయి ఉద్యోగులందరికీ, అలాగే ఈ యొక్క మహిళా ఉద్యోగులందరికీ కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ బైక్ కూడా మరి లేటెస్ట్ మరి ఆధునిక రంగంలో మనం ప్రతి క్షణం కూడా మరి ఫోన్తో కనెక్టివిటీ లేకుండా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది ప్రతి ఉద్యోగంలో కూడా. మరి ఆ బైక్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు వారు
కొన్ని సందర్భాల్లో బైక్ మనం ఫోన్ మాట్లాడుతూ ఈ ప్రమాదాలు ఎప్పుడు జరుగుతుంటాయి, లేదా అక్కడ పక్కన అది మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి దానికి మరి ఇబ్బంది లేకుండా డిస్ప్లే కూడా మనం డైరెక్ట్గా బ్లూటూత్ ద్వారా ఫోన్ కనెక్ట్ అయ్యే విధంగా, అవసరమైతే కాల్స్ కూడా నెంబర్ చూసి ఇంపార్టెంట్ కాల్స్ అటెండ్ చేసే విధంగా ఒక న్యూ టెక్నాలజీని ఉపయోగించి యొక్క బైక్స్ని ఈ విధంగా ముందుకు తీసుకురావడం, అలాగే ఈ యొక్క ఫ్యూయల్ యావరేజ్, స్పీడ్ బట్టి యావరేజ్ కూడా అక్కడ ఎన్ని కిలోమీటర్స్ డిస్ప్లేలో చూపించడం ఇవన్నీ కూడా మరి ప్రజెంట్ యొక్క చాలా అవసరం. అవన్నీ కూడా మరి బజాజ్ మరి ఎంతో మరి దృష్టితో ఆలోచించి ఈ యొక్క టెక్నాలజీ అంతా కూడా ఈ యొక్క బైక్స్లో పెట్టడం. రాష్ట్రంలో బహుజన కులాల పాలన రావాలంటే 2 కులాల పాలన పోవాలని, తద్వారా చట్టసభలో బహుజనుల గళం గుప్పించవచ్చునని బీఎస్పీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి పెదపెంకి శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సీతమ్మధార అంబేద్కర్ మెమోరియల్ కమ్యూనిటీ హాల్ బీఎస్పీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి కార్యాలయంలో విశాఖ జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఎన్నికల గోడపత్రిక ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆవిర్భవించిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ పోటీ చేస్తుందని, బహుజనుల హక్కుల సాధనకు బీఎస్పీని గెలిపించి అనగారిన వర్గాల సత్తా ఏమిటో చూపించాలని అన్నారు. ఈ సందర్భంగానే 2 కులాల పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలనే నినాదంతో గోడపత్రిక ముద్రించి ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణం తిరుపతిరావు, ఎస్కోట ఇన్ఛార్జ్ బోని కృష్ణ, కదిరి రాము, పెద్దాడ కనక మహాలక్ష్మి, సవరళ రమేష్, రామచంద్రరావు, ధనుంజయ్, ఎంవి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ విశాఖపట్నంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి 7 నియోజకవర్గాల్లో మొత్తం 7గురిని కూడా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి నిలబెడుతున్నాం. అందులో భాగంగా విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గమైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో అందరి యొక్క సహకారంతో ఈరోజు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో 2 కులాల పాలనే ఉంది. మరి 2 కులాల పాలన పోయి బహుజన కులాల పాలన రావాలని ఒక ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎందుకంటే 85% ఉన్నటువంటి బహుజనులందరూ కూడా మాకు మేము ఓట్లు వేసుకుంటే పరిపాలన మాకు రావాలనే ఒక ఉద్దేశంతో కాంచీరామ్ గారి పని విధానం ద్వారా మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో 7 నియోజకవర్గాల్లో బలమైనటువంటి కేడర్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 7 అభ్యర్థులు కూడా రాబోయే ఎన్నికల్లో అగ్రవర్ణ పాలకుల్ని ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడమే ఈ సమావేశం యొక్క ఉద్దేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సందర్శకుల పాలిట మృత్యుగా ఏయూ ఎగ్జిబిషన్, వన్యప్రాణుల సంరక్షణ చట్టం వీరికి చుట్టం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు. విశాఖ కలెక్టర్ మల్లికార్జున్ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలి. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వెల్లడి. బహుజనుల స్వరపేటిక ద్వారా అంబేద్కర్ ఆశయాలను సాధించాలి. మీడియా సామాజిక న్యాయం అంశం సదస్సులో వక్తలు పిలుపు. అప్పన్న జలవిహారం, శోభాయమానంగా తెప్ప తిరునాళ్ల ఉత్సవం. ఇవి ఇప్పటి వరకు నా వీ డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీ డిజిటల్ న్యూస్.